కలమ్మ తల్లికి తెలుసు మేడం, ఎవడు ఇండస్ట్రీకి ఏ ఉద్దేశంతో వచ్చాడో తెలుసు. ఒక డబ్బు కోసం వస్తాడు, ఒకటి నేను పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని వస్తాడు, ఒకటి డబ్బు కావాలని వస్తాడు, లేకపోతే ఇంకోటి వేరే యావిగేషన్స్ వస్తాడు. ఎవ్రీథింగ్ కలమ్మ తల్లికి తెలుసు మేడం. మీరు ఎప్పుడైతే కలమ్మ తల్లికి రెస్పెక్ట్ ఇస్తారో కలమ్మ తల్లి మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అంతే. కెమెరాకి రెస్పెక్ట్ ఇస్తారో కెమెరా మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అవును. సింపుల్ థింగ్ మేడం. మీరు అబ్జర్వ్ చేయండి మేడం, చాలామంది అంటారు నేను వచ్చి ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అంటారు, 15 సంవత్సరాలు అంటారు. ఏం సాధించారన్నా? మేడం నేను ఇప్పుడు పాత మూవీస్ చూస్తుంటే ఇప్పుడు మనతో పాటు చేసే ఆర్టిస్టులు ఉంటారు కదా మేడం, జూనియర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే, వాళ్ళు ఎప్పుడో రణం, ఖతర్నాక్, ఇంకా ఓల్డ్ మూవీస్లో కూడా ఉన్నారు మేడం. ఓకే. టిల్ వాళ్ళు అప్పుడు ఎలాంటి క్యారెక్టర్ చేశారో స్టిల్ అలాగే ఉన్నారు మేడం. నేను షాక్. అసలు అప్పుడు నాకు తెలిసి నేను చిన్న పిల్లగాను మేడం. నాకు తెలిసి ఖతర్నాక్ సినిమా టైంలో నేను ఐ వాజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ మేడం. నేను షాక్ అవుతా, అరే అమ్మా ఈయన మన వెనకాల చేశారు కదా బ్యాక్గ్రౌండ్లో, అప్పటి నుంచి ఉన్నారా, ఇలా ఉంటుంది మేడం నాకు. ఇంకోటండి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆర్టిస్టులలో విలువలను తీసుకోవడం కూడా వాళ్ళపై డిపెండ్ ఉందని ఒక రకంగా మనం చెప్పొచ్చు. ఎందుకన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ వెంకట్ గారు రీసెంట్ గా చనిపోయారు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ ఇండస్ట్రీ వాళ్ళు స్పందించలేదు. మీరు చూసారు కదా ఎన్ని సినిమాల్లో ఉన్నారు, అన్ని సినిమాల్లో మాక్సిమం చిన్న క్యారెక్టర్ అయినా ఉంటారు ఆయన ఫిష్ వెంకట్ గారు. కానీ ఇండస్ట్రీలో ఎవరు ఆయన చనిపోయినప్పుడు రాలేదు, ఎవరు స్పందించలేదు, హెల్ప్ కూడా చేయలేదు. 2-3 చేశారు. 2-3లో మెయిన్ గా విశ్వక్సేన్ గారు ఒక 2 lakhs చెక్ ఇచ్చారు. అప్పుడు మేము కూడా అక్కడే ఉన్నాము. సో ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ విలువలు తనే ఉంచుకోవాలని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చా మేడం? అంటే ఫిష్ వెంకట్ గారి ఇష్యూ నేను మాట్లాడలేను, బికాస్ ఆఫ్ ఆయన చాలా పెద్దవారు, రైట్? ఇండస్ట్రీలో మన విలువ మనమే పెంచుకోవాలి మేడం, ఇదైతే చెప్పగలను. అంటే సింపుల్ థింగ్ మేడం, మనం ఎప్పుడు వరకు లైమ్ లైట్లో ఉంటామో అప్పుడే రెస్పెక్ట్. లైక్ ఎలా అంటే మేడం, మనం రెగ్యులర్గా టచ్లో ఉండాలి మేడం. అంటే మనం ఇండస్ట్రీలోనే ఉండాలి, అప్పుడే ఇండస్ట్రీ మనం ఇప్పుడు ఒకటి మేడం, మన ఇండస్ట్రీలో మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. మనకి ఏదన్నా అయితే వచ్చే వాళ్ళు 5-6 ఉంటారు. ఎందుకంటే ఈ 5-6తోనే మనం రెగ్యులర్గా టచ్లో ఉంటాం, అంతే. ఇంక ఇదే మేడం ఎగ్జాంపుల్. అంటే 50-60 మంది తెలిసినప్పుడు వాళ్ళు కూడా రావాలి కదా, బట్ ఎందుకు రావట్లేదంటే బికాస్ ఆఫ్ రోజు మనం వాళ్ళతో టచ్లో ఉండం. ఎవరైతే మనం రెగ్యులర్గా రోజు మాట్లాడతామో వాళ్ళే వస్తారు, అంతే మేడం, అంతే. మీ ఆడిషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి, మొత్తం 9 నవరసాలన్నీ వచ్చేస్తాయని చెప్పేసి విన్నాము. అసలు ఒక్కసారి ఆ ఆడిషన్స్ మా కోసం మేడం నాకు ఆర్డర్ చెప్పండి, అంటే లైక్ యాక్షన్ చెప్పండి, దెన్ కెమెరా యాక్షన్. చూడు, మీ నాన్న మా అమ్మకి అన్న, నాకు మామ, మా అమ్మ నీకు అత్త, నువ్వు దాని కోడలు, నేను నీ మొగుడిని, నువ్వు నాకు పెళ్ళాం. ఇక్కడ వరకు కథ కామ్గా నడిచింది. మధ్యలో ఈ బావెవడే ఎక్స్ట్రా క్యారెక్టరు కథకి బొక్కెట్టి బోరు కొట్టించకముందే అని లేపేస్తే ఓ పని అయిపోతుంది. చంపేశాను, నీ చంపేశాను, అలా షాక్ అయిపోతావేంటే బాబు, ఈ ఎదవ ఎక్స్ట్రా క్యారెక్టర్ నిన్ను పంచుకుంటానని కథను పెంచుకుంటూ పోతాడు. మళ్ళీ ఎడిటింగ్, ఆడి క్యారెక్టర్ ట్రిమ్మింగ్, సినిమాకి ఫినిషింగ్ అవసరమా? యా దట్స్ ఇట్ మేడం. థాంక్యూ అన్నీ వచ్చేసాయి స్పేస్ లో ఎక్స్‌ప్రెషన్స్. ఈ ఒక్కటి ఇస్తే సరిపోతుంది అనుకుంటా ఆడిషన్. మేబీ మేడం, మేబీ ఇదే చెప్తారా? ఇదే ఇస్తాను మేడం, ఇదే ఇస్తారు. అంటే నా స్టార్టింగ్ డేస్లో ఆడిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి ఇవ్వాలో తెలియదు, అక్కడ ఏం సబ్జెక్టో తెలియదు. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, రైట్? దెన్ నేను ఒకటి ప్రిపేర్ అయ్యాను అనమాట నా ఓన్గా, నా ఆడిషన్ ఎలా ఉండాలి, దెన్ మన టాలెంట్ ఏంటిదనేది తెలిస్తే చాలు అనేది ఒక ఇంటెన్షన్ మేడం. ఇంకా చాలా ఆడిషన్స్ కి వెళ్తే ఇలా ఉంటుంది కదా, మీకు ఏమొచ్చో చెప్పండి, మీ ఆడిషన్ ఇవ్వండి అంటారు, తర్వాత వాళ్ళ డైలాగ్ చెప్తారు, అవునండి, అలా కూడా ఉంటుంది. సో మీరు ఇదే చెప్తారు? ఆబ్వియస్లీ మేడం, ఇదే చెప్తాను. చాలా బాగుంది. సో ఇప్పటికి 30 మూవీస్ కంప్లీట్ చేశారు. 39 అయి ఉండొచ్చు, మేబీ 39 మూవీస్ కంప్లీట్ చేశారు. ఓకే, వెరీ నైస్. సో ఏంటి ఈ జర్నీలో ఏ యాక్టర్స్ ని కలుసుకున్నారు? చాలా మందిని కలిసాను మేడం, గుర్తుండిపోయారు బాగా. అంటే అందరితో గుర్తుండిపోతుంది మేడం, బికాస్ ఆఫ్ మనకి ఎక్కడైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం బాధపడతాం మేడం. బాధపడినా కానీ గుర్తుంటారు అనుకోండి, చెప్పుకోము. బట్ అందరితో కూడా మంచి ఎక్స్పీరియన్స్ మేడం. ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకవేళ ఏదైనా రాకపోతే కూల్, అంటే ఇప్పటిదాకైతే ఆ సందర్భం రాలేదు. అందరూ కూడా మంచి అప్రిషియేషన్, మంచి అప్లాజే వచ్చింది మేడం ప్రతి చోట. మిస్టర్ బచ్చన్ మూవీలో అయితే మీ డైలాగ్ కోసం ఉన్న స్ట్రగల్ మామూలుగా కాదు కదా, 5గురిలో మీరే చెప్పాలని, ఆ స్టోరీ ఒకసారి చెప్తారా మాకు? అది
మిస్టర్ బచ్చన్ కి ఆడిషన్కి వెళ్ళాను మేడం. అది అంటే చూడండి మేడం, ఇండస్ట్రీ ఎంత గొప్పదంటే హరిశంకర్ గారిని చూస్తే చాలు మేడం. వై బికాస్ ఆఫ్ గబ్బర్ సింగ్ హిట్, మిరపకాయ హిట్, ఈవెన్ షాక్ సినిమా మరి ఎంతమందికి ఇష్టమో ఏమో తెలియదు కానీ మేడం, మంచి ఫీల్ ఉంటుంది మేడం మూవీలో, షాక్లో. నాకు స్టిల్ చాలా ఇష్టం మేడం హరిశంకర్ గారు. హరిశంకర్ గారిని చూడాలి, ఇది ఇంటెన్షన్ ఫస్ట్. సరే, హరిశంకర్ గారి ఆఫీస్ అంటే ఎవరో మంచి మిత్రుల ద్వారా వెళ్ళాను మేడం. వెళ్తే ఆడిషన్ అభి గారండి, మన ఆర్టిస్టులను చూసుకునేది అభి గారు. అభి గారు ఆడిషన్ తీసుకున్నారు మేడం. సేమ్ ఆడిషన్ ఇచ్చాను. దెన్ భయ్యా మీకు 100% కాల్ వస్తుంది, రెడీగా ఉండండి షూట్కి వెళ్ళటానికి అన్నారు. ఓకే సార్ అని చెప్పేసి అన్నాను మేడం. దెన్ ఆఫ్టర్ ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవ్వరు తెలియదు మేడం, నాకు జీరో నాలెడ్జ్ అనమాట. సడన్లీ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, హరిశంకర్ గారి మూవీ ఆఫీస్ నుంచి. సార్ నేను హరిశంకర్ గారి మూవీ ఆఫీస్ నుంచి అండి, మీకు క్యారెక్టర్ అన్నారు, మీరు కారైకూడలో షూట్ ఉంటుంది వెళ్ళాలి. ఓకే. దెన్ వెళ్ళాము. పొద్దున్నే సెట్లోకి వెళ్ళాం మేడం, అంతా అయిపోయింది, డ్రెస్సులు వేసుకోమన్నారు, వేసేసుకున్నాము, అంతా ఓకే, కాస్ట్యూమ్ అంతా ప్రిపేర్ అయి ఉన్నాం. గూన్స్ అన్నారు మేడం, అనగానే హరిశంకర్ గారు పిలిచినారు. హరిశంకర్ గారు పిలిచినారు అని చెప్పేసి వెళ్ళిపోయాం మేడం. అంటే ఎవరు యాంగ్జైటీ ఎలా ఉంది కానీ నాకు మాత్రం చాలా మంచి యాంగ్జైటీలో ఉన్నాను, చూస్తే చాలు. అందులో మేడం హరిశంకర్ గారు అసలు సెట్లో ఎలా ఉంటారంటే మేడం, అసలు అది వేరే మేడం. అసలు అంటే బయట మనం మూవీలో హీరోని చూస్తాం చూసారా మేడం, లైవ్లో సార్ అలా ఉంటారు. అంటే ఆ మెయింటెనెన్స్ కానీ అలా ఉంటుంది మేడం. వెళ్ళాము, మీలో డైలాగ్ ఎవరు బాగా చెప్తారమ్మా? అందరూ మిగతా నలుగురు నేను చెప్తాం. సార్ అలాగా సార్, అందరం బాగా చెప్తాం. అందరు బాగా చెప్తారా మరి? అండ్ డైలాగులు లేవమ్మా అన్నారు. పర్లేదు సార్ మీ ఇష్టం, సరే నేను పిలుస్తాను మీరు వెళ్ళండి అన్నారు. వెళ్ళాము, కూర్చున్నాం, అయిపోయింది. మళ్ళీ తర్వాత విలన్ బ్యాచ్ అన్నారు, వెళ్ళాం మేడం. అప్పుడు కో డైరెక్టర్ బాబీ గారు మేడం అసలు దేవుడు మేడం, నిజంగా బాబీ గారు టాలెంట్ ఉంది అంటే అసలు భలే ఎంకరేజ్ చేస్తారు మేడం. అసలు అది 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 నెక్స్ట్ లెవెల్. ఇంకా పిలిచారు మేడం, డైలాగ్ చెప్పమన్నారు. 5 ఉన్నాం మేము. దెన్ నేను థర్డ్ పర్సన్ అనమాట, ఎట్ నుంచి చూసిన 5 మెంబర్స్లో మిడిల్ పర్సన్, ఫస్ట్ పర్సన్. డైలాగ్ చెప్పు. బయట ముచ్చని జగ్గే మీటింగ్ జరుగుతుంది, మీ ఇంట్లోంచి కరెంట్ లాగుతున్నాం. సార్ ఇంకొకసారి. బయట ముచ్చని జగ్గే మీటింగ్ జరుగుతుంది, మీ ఇంట్లోంచి కరెంట్ లాగుతున్నాం. చెప్పు సార్. వద్దు పక్కెళ్ళు. దెన్ సెకండ్ పర్సన్. బయట ముచ్చని జగ్గే మీటింగ్ జరుగుతుంది, మీ ఇంట్లోంచి కరెంట్ లాగుతున్నాం. సార్ వద్దులే పక్కెళ్ళు. దెన్ థర్డ్ పర్సన్ నేను మేడం. నన్ను అరే నువ్వు చెప్పు. సార్ వద్దు. అరే నన్ను డైలాగ్ చెప్పనీరా. సార్ వద్దు సార్. చెప్తావా నువ్వు? చెప్తా సార్. చెప్పు. బయట ముచ్చని జగ్గే మీటింగ్ జరుగుతుంది, మీ ఇంట్లోంచి కరెంట్ లాగడానికి వచ్చాం. బా రే సూపర్ రా, ఇది నువ్వు ఫిక్స్ రా డైలాగ్ అన్నారు. దెన్ నా తర్వాత ఇంకా 2 ఉంటారు కదా మేడం, రాలేదు. సార్ మేము కూడా చెప్తాం సార్. మీకు అరే ఎందుకురా, వాడు బాగా చెప్తున్నాడు కదా నాన్న, చెప్పనీయండి, ఇంకో 2 డైలాగులు ఉన్నాయి చూద్దాం. లేదు సార్ చెప్తాను. సరే చెప్పురా డైలాగ్. సార్ డైలాగ్ ఏంటి? అది అరే అంతకుముందు నేను 2 చెప్పాను రా, 3వది వీడు చెప్పాడు రా. 4 సార్లు అయింది కదా, 3-4 సార్లు అయింది, మరి మీరు చెప్పండి. సార్ ఇంకొకసారి. సరేరా నీ గురించి చెప్తున్నా. బయట ముచ్చం జగ్గే మీటింగ్ జరుగుతుంది, మీ ఇంట్లో నుంచి కరెంట్ లాగుతుంది. బయట సార్ ముచ్చం జంగయ్య. అరే అందుకే రా నేను వద్దంది అన్నారు మేడం. దెన్ కట్ చేస్తే డైలాగ్ ఫైట్ మాస్టర్స్ అవతల పర్సన్ని ముందు కమిట్ చేశారు. దెన్ నేను వెనకాల ఉండిపోయాను. డైలాగ్ నాది, కెమెరా పెట్టారు. అప్పటికే హరిశంకర్ గారు చాలా కోపంలో ఉన్నారు మేడం, చాలా వాయిస్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి చాలా ఇరిటేషన్లో ఉన్నారు ఆ రోజు. ఇంకా బాబీ గారు టెన్షన్ పడుతున్నారు అక్కడి నుంచి. అరే అన్వేష్ ఏంటి నాన్న, నువ్వు డైలాగ్ నీది, వాడు ముందున్నాడు ఏంటి? నేను చిన్నగా సైగ చేశాను మేడం, నా ముందున్నానికి పెదాలు కలపకుండా. సీనన్న నీ కుడి పక్కకు జరిగితే నేను ముందుకు వచ్చి డైలాగ్ చెప్తా అంటే సరే అన్న అన్నాడు. యాక్షన్ అనగానే ఈయన పక్కకు జరిగాడు మేడం, నేను ముందుకు వచ్చి కట్ చేస్తే నేను డైలాగ్ చెప్పింది తనిఖీల భరణి గారితో. అంతకుముందు తెలీదు, షార్ట్ వచ్చిన తర్వాత తెలుసు మేడం. తనిఖీల భరణి గారు చిన్న తోపులాట ఉంటుంది మేడం, గలాట ఉంటుంది ఇంట్లో. దాన్ని వచ్చి పేపర్ చదువుకునే సార్ వచ్చి లేచి ఏంటయ్యా ఎవరయ్యా మీరు అన్నప్పుడు నా డైలాగ్ అనమాట. బయట ముచ్చని జగ్గే మీటింగ్ జరుగుతుంది, మీ ఇంట్లోంచి కరెంట్ లాగడానికి వచ్చాం.
అసలు సింగిల్ టేక్లో ఓకే అయింది మేడం. అసలు Super. హరిశంకర్ గారు అయితే అసలు చాలా మంచి అప్లాజ్ ఇచ్చారు మేడం. బాబీ గారు అప్పటిదాకా టెన్షన్లో ఉండే బాబీ గారు రిలాక్స్ అయిపోయి, అరే నాన్న సూపర్ చెప్పారా, నెక్స్ట్ 3 డైలాగులు ఉన్నాయి, 3 డైలాగులు కూడా నీయే.